హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. సో తమ్నేల్లో చెప్పినట్టుగా ఇది ఏంటి అంటే మా కొత్త ఇంటికి నేమ్ బోర్డ్ అనమాట. అది కూడా రెజిన్తో చేస్తున్నాను. సో మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, రెజిన్ అనేది ఒక కెమికల్. సో ఆ కెమికల్తోని ఒక ఆర్ట్ చేస్తున్నాను. అండ్ నేమ్ బోర్డ్స్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్లో, మార్కెట్లో. లైక్ వీ కెన్ డూ కస్టమైజ్డ్ నేమ్ బోర్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ నాకు తెలిసిన ఒక ఆర్ట్ వర్క్ నా ఓన్గా నేను మా ఇంటికి నా ఇష్టంతో నా టేస్ట్ ప్రకారంగా చేసుకుంటే హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఎస్, సో ఐ ట్రైడ్ దిస్. ఇప్పటి వరకు నేను కొన్ని నేమ్ బోర్డ్ కాదు కానీ రెజిన్ ఆర్ట్ వర్క్స్ చేశాను. లైక్ వాల్ క్లాక్ ఆన్ అ బీచ్ థీమ్ అండ్ కొన్ని మ్యారేజ్ ఫొటోస్ ప్రిజర్వ్ చేసే ఆర్ట్ వర్క్ విత్ రెజిన్. సో ఇలా కొన్ని నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి కావాలి అంటే చేసి ఇచ్చానమాట. అండ్ మా ఇంటికి ఒక వాల్ క్లాక్ కూడా చేసుకున్నాను. అండ్ అది కాకుండా నేమ్ బోర్డ్ చేద్దామని ఇల్లు డిజైన్ చేసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నాను. ఫైనల్గా కుదిరింది. అండ్ ఇది ఏంటి అంటే నేను దివాళీ రోజు స్టార్ట్ చేశాను, లైక్ దివాళీ ముందు రోజు అప్పుడు స్టార్ట్ చేస్తే ఫైనల్గా ఇప్పుడు ఫిబ్రవరిలో కుదిరింది ఇంటికి నేమ్ బోర్డ్ ఫిక్స్ చేయడానికి. సో డ్యూ టు సమ్ హర్డిల్స్ అది అవ్వలేదు, కార్పెంటర్ రావకపోవడం ఫిక్స్ చేయడం. సో బట్ చేయడానికి మాత్రం నాకు ఒక 2 to 3 days ఆఫ్ టైం పట్టింది. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ రెజిన్ ఆర్ట్ ఐ డిడ్ ఆన్ అ హ్యూజ్ మ్యాసివ్ MDF బోర్డ్. సో ఇప్పటివరకు నేను చేసిందంతా 12-inch బోర్డ్ అలాంటిది అనమాట, డయామీటర్ వైజ్గా. సో ఇది వచ్చేసి 24 రేడియస్ సర్కిల్ ఉన్న MDF. సో ఇది కొంచెం మ్యాసివ్ అండ్ నాకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. కొంతవరకు అనుకున్నంత పర్ఫెక్షన్ రాలేదు, బికాస్ నేను అది బాల్కనీలో పెట్టి డ్రై చేశాను కాబట్టి కొంత ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఈ వీడియోలో అయితే నేను రెజిన్ ఆర్ట్ ఎలా చేస్తారు అవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పట్లేదు, బికాజ్ ఇట్ టేక్స్ అ డీటెయిల్డ్ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఒకసారి ఏదన్నా రెజిన్ ఆర్ట్ చేసి అయితే చూపిస్తాను విత్ స్టెప్ బై స్టెప్. అండ్ ఇలా మా నేమ్స్ని కస్టమైజ్డ్గా ఒక గోల్డెన్ స్టిక్కర్స్తో ఆర్డర్ పెట్టుకున్నాను. దట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆన్లైన్. సో మా ఇంటి పేరు అండ్ బేసిక్గా ఇంటి పేరు అలా కాకుండా జస్ట్ మా నేమ్స్ పెట్టుకొని అండ్ ఫ్లాట్ నెంబర్ హైలైట్ అయ్యేలాగా పెట్టాను. అండ్ కొంత కస్టమైజ్డ్గా అంటే నాకు టేస్ట్గా నాకు నచ్చినట్టుగా కొంచెం ఆర్ట్ వర్క్ అయితే వేశాను దాని చుట్టూ. సో ఇది అయ్యే ప్రాసెస్లో మీన్ వైల్ నేను మన వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్, IT ప్రొఫెషనల్ అండ్ కాంటెంట్ క్రియేటర్ ఆర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇవి కాకుండా ఐ లవ్ టు డూ ఫ్యూ థింగ్స్. ఫోటోగ్రఫీస్ చేయడం, ఎడిటింగ్ వీడియోస్ చేయడం, ఇలాంటివి కాకుండా నాకు చాలా చాలా ఇష్టమైన పనిలో ఇంకొకటి ఏంటి అంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ అంటే పెయింట్ వర్క్స్ చాలా బాగా వేస్తాను. బట్ ఇప్పటివరకు మన ఛానల్లో ఇంకా ప్రొజెక్ట్ చేయలేదు. సో ఐ డూ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్. సో కొంతమంది నా లివింగ్ రూమ్స్ అలాంటివి వ్లాగ్స్ చూసినప్పుడు ఫ్యూ పీపుల్ ఆస్క్డ్ మీ లైక్ మీకు థంబ్నెయిల్స్ అలాంటివి కావాలంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ అని. సో యాక్చువల్గా అయితే నేను అడోబ్ ఫోటోషాప్ అవి డిజైన్ టెంప్లెట్స్ అవన్నీ కూడా చేస్తాను. ఐ డూ దాట్. అండ్ ఆర్ట్ వర్క్స్ అయితే చాలా చాలా ఇష్టం. సో నేను క్యాన్వాస్ బోర్డ్ పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, నైఫ్ ఆర్ట్ వర్క్స్ అండ్ ఇప్పుడు కొత్తగా రెజిన్ నేర్చుకోవడం అంటే ఇవన్నీ ఆన్లైన్లో చూసి నేర్చుకున్నవే. ఐ హ్యావెంట్ గాన్ త్రూ ఎనీ ప్రొఫెషనల్ కోర్సెస్. సో నాకు ఆర్ట్ వర్క్స్ అంటే ఇష్టం. సో ఐ డూ లాట్ ఆఫ్ స్కెచింగ్, బుక్స్లో కానివ్వండి, బోర్డ్ మీద కానివ్వండి. సో ఐ డూ లాట్ ఆఫ్ స్కెచింగ్, డూడిల్స్. అండ్ మా ఆర్గనైజేషన్లో ఇప్పటివరకు నేను వర్క్ చేసిన IT కంపెనీస్లో ఏదైనా సరే ఆర్ట్ వర్క్ కాంపిటీషన్ ఉంటే ఐ గివ్ మై బెస్ట్ అండ్ ఐ పార్టిసిపేటెడ్. అండ్ సమ్ ఆర్ ద అదర్ గిఫ్ట్ ప్రతి కాంపిటీషన్లో నాకు వచ్చింది అనమాట. సో ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్ ఐ వుడ్ సే, బట్ ఎస్, అపార్ట్ ఫ్రమ్ అ రెగ్యులర్ ప్రొఫెషన్ జాబ్స్ నాకు ఇష్టమైన హాబీస్లో ఇదొకటి అనమాట. కానీ సమ్హౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వ్లాగ్ దట్ కంటెంట్ మన ఛానల్లోకి. ఐ హోప్ ఫ్యూచర్లో ముందు మంచి మంచి ఆర్ట్ వర్క్స్ ఏదైనా చేసినప్పుడు వ్లాగింగ్ చేసి ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. అండ్ నేను డిస్క్రిప్షన్లో నాకు ఒక బ్లాగ్ ఉంది, ఆర్ట్ బ్లాగ్, విచ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ సమ్ లాంగ్ ఇయర్స్ అగో. సో కొంతవరకు నేను అందులో స్టోర్ చేశాను. నేను ఆ బ్లాగ్ లింక్ కూడా ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో. అండ్ ఇంకేమైనా మీకు ఆర్ట్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా కావాలి అని అంటే డూ లెట్ మీ నో. అండ్ మీకు ఏదైనా రెజిన్ ఆర్ట్ వర్క్ ఆర్ ఎనీ ఆర్ట్ వర్క్ ఆన్ యువర్ వాల్స్,
ఇన్ యువర్ హోమ్స్ ఆర్ ఇన్ ఆఫీస్ ఆర్ బోర్డ్, ఎలాంటి ఆర్ట్ వర్క్ అయినా సరే మీకు కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో బయోలో ఉంటాయి, మై కాంటాక్ట్ డీటెయిల్స్. ఓవర్ ద మెయిల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అప్రోచ్ అవ్వండి, డిఎం చేయండి. ఐ వుడ్ ట్రై టు గివ్ మై బెస్ట్. రెజిన్ ఆర్ట్‌కి కూడా చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. లైక్ యూ హ్యావ్ టు మెజర్ ద కెమికల్ ప్రాపర్‌గా రేషియో చూసుకొని చేసుకోవాలి. అండ్ చాలా పేషెన్స్ అండ్ ఓపిక ఉండాలన్నమాట. అండ్ ఇలాంటి రెజిన్ ఆర్ట్ వర్క్స్ నేను ఎలా చేస్తాను, ఇలాంటివి మీకు ఏమైనా కావాలంటే కూడా కమెంట్‌లో చెప్పండి. ఐ వుడ్ లైక్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ యూ గైస్. అండ్ ఫైనల్‌గా ఇది నా నేమ్ బోర్డ్. దిస్ ఈజ్ అస్ మహి చందు, అవర్ లైఫ్, అవర్ స్టోరీ అండ్ అవర్ హోమ్. సో ఇలా నేను నాకు నచ్చినట్టుగా చేసుకున్న నేమ్ బోర్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనల్గా ఒక 2 days బ్యాక్ మా కార్పెంటర్ వచ్చి ఫిక్స్ చేశాడు. ఎస్, ఫైనల్లీ మా ఎంట్రన్స్ చూపిస్తాను, హౌ వి డిజైన్డ్. సో మా ఎంట్రన్స్ డోర్ ఆర్ వే మొత్తం వచ్చేసి బ్లాక్ అండ్ బ్రౌన్ విత్ స్మాల్ గోల్డ్ లైన్స్ టించ్ అడిషన్ ఉంటుంది. సో దాని తగ్గట్టుగానే నేను నా నేమ్ బోర్డ్లో బ్లాక్ అండ్ గోల్డ్ ఉండేలాగా చూసుకున్నాను. సో సింపుల్గా క్లాసీగా ఉండేలాగా సో ఐ హ్యావ్ డిజైన్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ అవర్ ఎంట్రన్స్ ఆఫ్ అవర్ home. So I hope you like this vlog and do let me know anything for any information in the comment section. And please follow and like, share, subscribe to Aha Mahi. See you in the next vlog. Until then, take care. Bye bye.